అయితే ఒక్కసారి మీకు ఆ వ్యక్తి గురించి ఒక లోపం కనిపించిన తర్వాత ఆ వ్యక్తి నుంచి మీరు బయటపడటం ఎలాగనేటటువంటి ప్లానింగ్ అన్నది జరిగింది ఇక్కడ. ఎటువంటిగా అంటే ఏంటంటే ఆ అమ్మాయి యొక్క అమాయకత్వాన్ని క్యాష్ చేసుకుని పదే పదే తనకున్నటువంటి లోపాలని తన వైపు వేలెత్తి చూపెట్టడం. నువ్వు చిన్నగా ఉన్నావో, నువ్వు బాలేదో, నీకు తెలివితేటలు లేదో, లేదంటే ఏదో గేదెకో బర్రెకో నిన్ను గంటలాగా నా మెడ చుట్టూ కట్టేరనో అంటే వ్యక్తిత్వాన్ని చంపేటటువంటి ప్రయత్నం ఇక్కడ జరిగింది. ఇది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది పచ్చి నిజం. ఆ వ్యక్తిత్వాన్ని చంపటంతో పాటు ఫేజ్ 2లో ఏమైందంటే కనుక సడన్గా మీకు మగపిల్లోడి మీద ప్రీతి అన్నది కలిగింది. మగపిల్లవాడి మీద తల్లిదండ్రులకి మగపిల్లోడు కావాలి అని అనుకోవటం తప్పులేదు. కానీ ఉన్నటువంటి ఆడపిల్లల్ని చూసేటటువంటి పద్ధతిలో చూడకుండా వాళ్ళని దూరం చేసి ఒక మగపిల్లవాడి గురించి కోరుకోవటం అన్నది తప్పు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఆ అమ్మాయి చేతిలో లేనటువంటి అంశాన్ని ఆ అమ్మాయి లోపం కింద మీరు చూపెట్టడం అన్నది పెద్ద తప్పు. నెంబర్ 2 ఏంటంటే ఇక్కడ దిక్కుతోచినటువంటి ప్రశ్న ఇందాక మేడం గారు కూడా మీరు అడిగారు. ఆపరేషన్ అయిన తర్వాత కూడా నాకు మగపిల్లవాడు కావాలి అని అనుకోవటం అంటే ఏంటంటే ఆ అమ్మాయిని ఎంత పిచ్చిదాన్ని చేశారు అంటే కనుక తను చేయనటువంటి తప్పులకి తను అనుభవించేటటువంటి విధంగా, తనలో లేనటువంటి లోపాలు తనలో తను చూసుకునేటటువంటి విధంగా, అంటే మానసికంగా ఏంటంటే అన్ని తప్పులకి నేనే కారణమేమో అనేటటువంటి పిచ్చిదాని కింద అమ్మాయిని చేశారు. దానివల్ల ఏం జరిగింది, ఎటువంటి పరిణామాలు వచ్చినాయి అన్నది రేణుకా గురించి చెప్పేప్పుడు నేను చెప్తాను. ఇంకొకటి ఏంటంటే స్వేచ్ఛ. మీకు కావలసినటువంటి స్వేచ్ఛ మీరు కోరుకుంటారు. మీరు స్వేచ్ఛగా ఉండేటటువంటి పద్ధతిలో మీరు ఉంటారు. మీరు స్వేచ్ఛ కోరుకుంటూ మీరు చేసేటటువంటి తప్పులన్నీ చేస్తూనే ఉంటారు. కానీ అవతలి వ్యక్తి నోరెత్తి తన స్వేచ్ఛ గురించి మాట్లాడినప్పుడు వాళ్ళని అనగదొక్కుతారు. ఇది 4వ క్యారెక్టరిస్టిక్ మీ పర్సనాలిటీలోను. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇది రేణుకాకి తెలిసినటువంటి సత్యనారాయణ. పెళ్లికి ముందు నాగమణికి తెలిసిన సత్యనారాయణ ఏంటంటే ఇది ఇంకా ప్రమాదకరమైనటువంటి సత్యనారాయణ. ఏంటంటే కనుక మాటల గారెడితో అంటే ఇప్పుడు అమ్మాయికి 16 సంవత్సరాలు, మీ ఇద్దరికి 14 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఆ అమ్మాయిని మోసపోయిందా అంటే కనుక మోసం ఆ అమ్మాయి గురించి తర్వాత చెప్తాను. కానీ ఈ మాటల గారెడితో ఎంటీ ప్రామిసెస్ అంటే నిజం లేనటువంటి వాగ్దానాలతో ఆ అమ్మాయిని నమ్మబలికారు. ఇక్కడ ఏంటంటే ఈ యుక్త వయసులో ఉండేటటువంటి ఆడపిల్లలకి అందరికీ ఇది గుణపాఠం అవ్వాలి, అంటే ఇది ఒక పాఠం అవ్వాలి. మీరు అక్కడ చూపెట్టేటువంటిది ఏంటి, మీరేమైనా పెద్ద ఆఫీసరా, మీరేమైనా పెద్ద ఉద్యోగంలో ఉన్నటువంటి వ్యక్తి, ఇంటర్మీడియట్ చదువుకున్నటువంటి అమ్మాయి ఏమీ చదువు లేనటువంటి సత్యనారాయణకి చిక్కుపడిపోవటానికి అంటే ఏంటంటే అక్కడ మీరు ఫాల్స్ హీరోయిజం చూపెట్టారు. అంటే మీలో లేనటువంటి గొప్పతనాన్ని ఆ అమ్మాయికి చూపెట్టారు. ఆ అమ్మాయి ఏమనుకుంటుందంటే ఈ వయసులో ఉండేటటువంటి ఆడపిల్లలు, అమ్మో ఇటువంటి వ్యక్తి మళ్ళీ నా జీవితంలో దొరకడేమో, ఇతను ఇంత గొప్పగా చెప్తున్నాడు, వన్ డే ఐ విల్ బీ కింగ్ అంటే ఒకనొక రోజు నేను రాజుని అయిపోతాను అనేటటువంటి పద్ధతిలో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ అంశాన్ని మొత్తం అంతా నేను సీక్రెట్గా ఉంచి నా తల్లిదండ్రులకు కూడా చెప్పకుండా నేనే డెసిషన్ తీసుకుంటాను అనేటటువంటి పిచ్చి అమ్మాయిలు పడేటటువంటి ట్రాప్ అనమాట. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఈ మాటల గారడి, మోసం చేయాలనేటటువంటి ఆలోచన ఆ అమ్మాయిని చిక్కుముళ్ళలో పెట్టి బంధించి ముందు నుయ్యి వెనకాతలు గొయ్యిలాగా తయారు చేసి పెళ్లి అనేటటువంటి మంత్రం లాంటి అంటే ఒక మాయ చేసి ఏదో బొటాబొట్టిని ఒక పెళ్లి లాంటిది చేసుకుని ఇంకా నువ్వు ఎక్కడికి పోలేవు అనేటటువంటి ఒక చిక్కుముడు ఒక పరిస్థితిని క్రియేట్ చేసి అటువంటి అమ్మాయిని ఉచ్చులో లాక్కోండి. మీరు ఆ అమ్మాయిని పొడిచారు, ఆ అమ్మాయిని మోసం చేశారు. ఆ అమ్మాయిని మోసం చేయటమే కాకుండానే ఇక్కడ ఉన్నటువంటి అందరి పిల్లల్ని కూడా మోసం చేశారు. ప్రధానంగా ఆడపిల్లల్ని మీరు మోసం చేశారు. ఎందుకంటే ఈ మొత్తం అంశంలో మాకేం అర్థం అవుతుందంటే కనుక కూతురైనా భార్య అయినా ఎవరైనా కూడా స్త్రీ మీద మీకు గౌరవం లేదు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం ఒక్కసారి మనం గుర్తు. ఎప్పుడు ఈ అమ్మాయిలు ట్రాప్ అవుతారు అంటే కనుక ఎప్పుడూ కూడా వాళ్ళ గురించి మీరు ఎక్కువగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. అది ఈ పిచ్చి అమ్మాయిలకి తెలియదు. మీ గురించి అడగాలి అనేటటువంటి కోరిక వాళ్ళకి ఉంటుంది కానీ అడగరు. ఆ అమ్మాయి అంది నాకు తెలియదండి మేడం, అతనికి పెళ్ళి అయిందనే అంతం తెలియదు కాదు, అక్కడ తెలుసుకోకపోవటం అంటే ఏంటంటే మీరు ఒక హీరోయిజం చేసి ఒక పిక్చర్ క్రియేట్ చేసేటప్పటికి అమ్మో ఇంత గొప్ప మనిషి, నేను ఎదురు ప్రశ్న వేసి ఇతను అడిగితే కనుక ఇతను వాస్తవాలు చెప్పే లోపల నువ్వేంటి నన్ను ప్రశ్నిస్తున్నావు, నన్ను అనుమానిస్తున్నావు అని చెప్పి అతన్ని నేను పోగొట్టుకుంటానేమో అనే పిచ్చి భయంతో వీళ్ళు మిమ్మల్ని ప్రశ్నించరు. పోనీ తల్లిదండ్రుల మాటలు వింటారా? తల్లిదండ్రులకి నా ప్రేమ ఎలా అర్థం అవుతుంది, వాళ్ళు చెప్పినా కూడా వాళ్ళు వినిపించుకోరు. సో వాళ్ళ మాట కూడా కొట్టిపారేస్తారు.
సో మీరు ఆ సిచ్యువేషన్ ఆ విధంగా క్రియేట్ చేస్తారు. ఇంకొకటి, ఎటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు అంటే కనుక మీకంటే తక్కువ వయసులో ఉండేటటువంటి వాళ్ళని మీరు సెలెక్ట్ చేసుకుంటారు. నెంబర్ 2, పగటి కళలు కంటూ జీవితం ఒక సినిమా లోకం అని ఊహించుకునేటటువంటి అటువంటి అమ్మాయిల్ని మీరు సెలెక్ట్ చేస్తారు. ఇటువంటి అమ్మాయిల్ని సెలెక్ట్ చేసుకుని మీరు ట్రాప్ చేస్తారు.